మన జీవితంలో అనేకసార్లు తప్పు అని తెలిసినా దానిని చేయడానికి ఇష్టపడతాం. చాలా సమయాల్లో తప్పు చేస్తున్నప్పుడు భయపడము, కానీ ఆ తప్పు అందరికీ తెలిసిపోద్దేమో అని భయపడుతూ ఉంటాం. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెడుతూ, నా అంత ప్రొఫెషనల్గా ఎవడూ తప్పు చేయలేడు, నేనెవరికి దొరకను, ఎవడూ నన్ను పట్టుకోలేడు అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఏదో ఒకరోజు నీవు దొరికిపోతావు అనేది నీవు ఒప్పుకోలేని సత్యం. ఇలాగే ఒక ప్రాంతంలో బాగా ధనవంతుడైన ఒక యజమాని ఉండేవాడు. ఆ యజమాని దగ్గర చాలామంది పనివాళ్ళు ఉండేవారు. అందులో ఒక పనివాడిని ఆ యజమాని బాగా నమ్మేవాడు. కానీ ఆ పనివాడు మాత్రం యజమాని అనుకున్నంత నమ్మకస్తుడు కాదు. అనేకసార్లు యజమానికి తెలియకుండా అనేక దొంగతనాలు చేసేవాడు, కానీ ఎప్పుడూ దొరికేవాడు కాదు. ఒకరోజు రాత్రి ఆ పనివాడు యజమాని ధాన్యాగారంలో ఉన్న 5 వడ్ల బస్తాలు దొంగిలించి తన ఇంటిలో ఎవరికీ కనపడకుండా దాచిపెడతాడు. అయితే ఆ వడ్ల బస్తాల్లో ఒక బస్తాకి చిన్న రంధ్రం ఉండి యజమాని ధాన్యాగారం నుండి ఆ పనివాడు ఇంటికి దారి కింద వడ్లు పడి ఉంటాయి. అది గమనించిన ఆ పనివాడు ఎవరైనా చూస్తే నేను దొరికిపోతా అని ఎవరూ చూడకుండా ఆ వడ్ల దారను మట్టిలో కప్పెట్టేస్తాడు. ఆ తర్వాత తెల్లవారేసరికి ఆ యజమానికి ఎవరో తెలియజేస్తారు. తన ధాన్యాగారంలో ఎవరో దొంగిలించారని తన పనివారినందరినీ ప్రశ్నిస్తాడు. దొంగిలించిన పనివాడితో సహా అందరూ మాకు తెలియదు అని సమాధానం చెబుతారు. ఆ యజమాని ఏమీ చేయలేక వెళ్ళిపోతాడు. ఒక వారం రోజుల తర్వాత ఒక రాత్రి పెద్ద వర్షం వస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయమే ఆ యజమాని తన ధాన్యాగారం ముందు నడుచుకుంటూ వెళ్తుండగా తనకి ఒడ్లు మొలకలు ఒక దారలాగా కనిపిస్తాయి. ఆ మొలకలు కనబడినంత వరకు ఆ యజమాని నడుచుకుంటూ వెళ్తే తన పనివాడి ఇంటికి తీసుకెళ్తాయి. ఆ యజమానికి అప్పుడు అర్థమై వీడే వడ్ల బస్తాలో దొంగిలించాడని ఆ పనివాడి ఇంటి లోపలికి వెళ్ళి నిలదీస్తాడు. ఆ పనివాడు సిగ్గుతో తలదించుకుని తానే దొంగిలించాను అని ఒప్పుకుంటాడు. మన జీవితంలో కూడా ఇలాగ జరుగుతుంది. నువ్వు ఎంత బాగా చేసిన తప్పుని దాచిపెట్టినా, ఎంత కప్పెట్టేసినా ఏదో ఒకరోజు బయటపడతాయి. కప్పేసిన తప్పులు తప్పకుండా మొలకెత్తుతాయి. అలా జరిగిన రోజున నువ్వు కూడా అవమానంతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.